నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టాస్క్ భవనానికి కార్పొరేట్ లుక్ తేవాలి, అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ సూచనలు. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు, మాజీ ప్రధానికి నేతల నివాళి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వెల్కమ్ బ్యాక్. టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనలను రివైజ్ చేసి సమర్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణ జరగాలన్నారు. ఎంట్రన్స్ లో టాస్క్ చిహ్నంతో కూడిన గ్లాస్ డోర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టాస్క్ భవనం వద్ద దివ్యాంగుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి మంచి నాణ్యతతో కూడిన ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులను వినియోగించాలని, ఫ్లోర్ రింగ్ లుక్ వచ్చే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పిఆర్డీఈ శంకరయ్య, సంబంధిత అధికారులు ఉన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ హయాంలోనే దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తెచ్చి దేశ అభివృద్ధికి నాంది పలికారన్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం యువ నాయకుడు దేశం కోసం వెనకాడకుండా పలు కీలక అంశాల్లో కూడా ముందుండి రాజీవ్ గాంధీ గారు శ్రీలంకలో అక్కడ ఒక యుద్ధ వాతావరణము, శత్రువులు మరి తీవ్రవాదుల చేతుల్లో శ్రీలంకకు మరి మిలిటరీ సహాయం చేయడంలో, మరి తమిళనాడులోని పెరంబదూరులో ఎన్నికల ప్రచారంలో మానవ బాంబు పెట్టి పెంచి మరి హతం చేశారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశం కోసం వాళ్ళు ఎన్నో సేవలు అందించారు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం మరి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, గ్రామాల అభివృద్ధికి జవహర్ రోజ్గార్ నిధులు కానీ, 11th ఫైనాన్స్ కానీ, మరి పేదవాళ్ళ కోసానికి, బడుగు బలహీన వర్గాల కోసం కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమిర శంకర్, తర్రె మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, ఇప్ప మహేష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజల కోసం, ప్రజల కష్టసుఖాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల భారతదేశ ఒక ఉన్నత తత్వాన్ని కాపాడడం కోసం అనేక సేవలు చేశారు. కాబట్టి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక సమీకరణలు జరగబోతున్నాయి. నూతన ఒరవడిలో చక్కటి భారతదేశ వ్యవస్థను రూపొందించడం కోసం ఇవాళ మార్పు అనేది కోరుకుంటున్నారు భారతదేశ వ్యాప్తంగా. కాబట్టి ఇవాళ రానున్న రోజుల్లో ప్రజలు మంచి చేసే ప్రభుత్వాన్ని చూడబోతున్నారని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ పాలించిన విధానం మనకు అనేక రకాలుగా ధరల పెరుగుదల కానీ, నిత్యావసర సరుకుల పెరుగుదల కానీ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. ప్రపంచంలోనే అగ్రముఖామిగా ఎదగాలని ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్న పెద్దలు ఆ రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీకి మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయనే కనుక లేకపోయేడుతుంటే భారతదేశంలో ఇంత స్వతంత్రంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెలిఫోన్ రంగం అయితేంది, సైన్స్ పరంగానైతేనేమి, విద్యాపరంగానైతేనేమి ఎన్నో కాలేజీలను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో సంస్థలను నెలకొల్పి విద్యా సంస్థలు నెలకొల్పి ఆ రోజు ఆయన నాటిన ఫలాలే ఈరోజు ప్రజలకు, విద్యార్థులకు, విద్యావంతులకు ఎదిగి అవి ప్రపంచంలోనే విస్తరించి ఈ భారతదేశం యొక్క మన్ననలు పొందుతున్నాయి, భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచుతాయని నేను ఆల్రెడీ చెప్పక తప్పడం లేదు. అలాంటి నాయకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్బాయ్, వంగ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. యువత తన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ తల్లి అయిన ఇందిరాగాంధీ కూడా దేశం కొరకు అగంతకులు, అంగరక్షకులే ఆమెను చంపి ఈ దేశం కొరకే రక్తం చిందించిన కుటుంబం కాబట్టి మనమంతా వారి అడుగుజాడలో నడవాలని రాజీవ్ గాంధీ చేసిన అనేక టెక్నాలజీ పరంగా అనేక విధాలుగా దేశాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పొత్తూరి సంపత్, నాయకులు రోమాల ప్రవీణ్ కుమార్, దొంతుల సంజీవ్, పొత్తూరు రాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారేపల్లి వంశీ, పెద్ది శివ, మంకు ఐలయ్య, గుండారపు సాయి కుమార్, వేణు, పుట్ట రాజు, తిరుపతి రెడ్డి, భోగం చిరంజీవి పాల్గొన్నారు. సాంకేతిక రంగంలో కంప్యూటర్ విధానం కానీ, సూపర్ కంప్యూటర్లు కానీ, అదేవిధంగా విమానయానాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. విదేశాంగ విధానంతో పాటు ఆర్థిక సరళీకరణ తీసుకొచ్చి ప్రపంచంలో ఈరోజు భారతదేశం ముందడుగు ఉండడానికి, భారతదేశాన్ని చూసి నేర్చుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి రాజీవ్ గాంధీ గారు వారి సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. రానున్నటువంటి ఏ నిర్ణయాలు, ఏ ప్రభుత్వం ఏర్పడినా వారి ఆశయ సాధనతోనే ముందుకు వెళ్తూ ఉన్నది. ఎన్నికల ప్రచారంలో 250 సభలు నిర్వహిస్తూ శాంతిని నెలకొల్పే విధానంలో కొన్ని ఉగ్రవాద మూకలు బాంబు దాడి చేసి ఆయన వీరమరణం పొందడం జరిగింది. అందుకే రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతరత్న గారి 33వ వర్ధంతి సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది.
రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు, దేశానికి సాంకేతిక విప్లవం తేవడం కానీ మరియు హరిత విప్లవం లాంటి తేవడం కానీ ఆయన హయాంలో జరిగింది. ఆయన బలిదానం దేశానికి అంకితం. వారి కుటుంబం, వాళ్ళ తల్లి కానీ ఆయన కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. 1991 మే 21 నాడు పెరంబూర్లో బాంబు దుర్ఘటనలో మరణించిన వారు వారి ఆశయాలను ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఆ మానవునికి ఘననివాళులు అర్పిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ మానవుని ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్షికోత్సవం సందర్భంగా తిరు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. మరి అదేవిధంగా ఉదయపూర్వము స్వామివారికి మూల విరాటకు పంచామృత అభిషేకము, పుణ్యవాచనము కార్యక్రమం నిర్వహించబడినది. దాని తర్వాత ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇటు కళ్యాణ మహోత్సవం వచ్చిన వారికి, మన గ్రామంలో ఉన్న వారందరికీ, మండలంలో ఉన్న వారందరికీ సుఖ సంచాలతో ఐరారోగ్యాలతో ఉండాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దీక్షాపరుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా దేవాలయం వరకు భారీ హనుమాన్ విగ్రహంతో ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తి గీతాలకు హనుమాన్ భక్తులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీ చెన్నకేశవ ఆలయంలోని ఆంజనేయ స్వామికి దీక్షాదారులు ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వాములు ఆకుల మహేందర్, ముదం తిరుపతి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పాలు, పెరుగు, చక్కెర, నారికేళంతో అభిషేకాలు నిర్వహించి వడమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు గిరిప్రసాద్, శేఖర్, మహేష్, హరీష్, ప్రశాంత్, ఐలేష్, గణేష్, రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష స్వాములు అందరూ కూడి స్వామివారికి జలాభిషేకం, పాలాభిషేకం, పెరగాభిషేకం, చక్కెరాభిషేకం, అలాగే వడమాలలో అతి సంతోషమైన కార్యక్రమం జరగడం చాలా సంతోషం అనిపించింది. అందరు సామలం కలిసి చేయడం జరిగింది. ఇది లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరగడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ ఆ స్వామివారి కరుణ కటాక్షాలు అన్నీ ఉండి కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గుడి నిర్మాత వేముల లక్ష్మీ నరసయ్య, లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి మొదటి రోజు అభిషేకం, రెండవ రోజు హోమం, చివరి రోజు కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాత లక్ష్మీ నరసయ్య, ఆలయ అర్చకులు మురళి, చారి, వేద పండితులు పాల్గొన్నారు. తృణమో పడమో సహకరిస్తూ ఈ కార్యక్రమాలను మీరు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ నరసింహస్వామి తప్పకుండా ఆయురారోగ్య ప్రసాదించాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, తప్పకుండా అసలు భగవంతుడు ఎక్కడున్నాడయా అని అడిగితే ఎప్పుడు చెప్పాడు, ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదు చెప్పగానే ఎక్కడరా నీ హరంటే నువ్వు చూడాలనుకుంటున్నావంటే ఏడే తమ్మంలో ఉన్నాడు అనగానే తమ్మంలోంచి ఉద్భవించి మరి భక్తులు రక్షించినటువంటి దేశాన్నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా ఆయనను తలిస్తే చాలట నేను మీ యోగక్షేమాలు చూస్తానని చెప్పిన సందర్భంలో మన నాగంపేట పట్టణంలో వెళ్ళినటువంటి ఆ స్వామిని మనం ఈ విధంగా కొలుస్తూ తప్పకుండా అందరూ కూడా ప్రతినిత్యము కూడా దేవాలయాలకు వస్తూ
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో రేణుకామాత ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మొదటి రోజు పోచమ్మకు, రెండవ రోజు రేణుకామాతకు బోనాలు తీశారు. మంగళవారం రోజున ఉదయం శ్రీ రేణుకామాత జమదగ్ని మహారాజుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో గౌడ సంఘం సభ్యులు హాజరు కాగా దాతల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం బోడి బియ్యం పోసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరికీ అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నందుకు అందరికీ గౌడ సంఘ కుల సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలోనే మన ఎల్లమ్మ తల్లికి విశేషమైన పేరు ఉన్నది. ఎందుకంటే చల్లని తల్లి, చక్కని తల్లి, ఏ ఆపద రానియకుండా కాపాడే మా కల్పవల్లి, మా ఈలవేల్పు రేణుకామాత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ పేరు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ పెరిగింది. మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మరుసటి రోజున బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. రద్దీ దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రామగుండంలోని 62.5 మెగావాట్ల విద్యుత్ తాప కేంద్రంలో ట్యూబ్ లీక్ అయింది. దీంతో చిమిని పైభాగం నుంచి దట్టమైన పొగ ఉవ్వెత్తున ఎగసింది. అప్రమత్తమైన అధికారులు మంటలు ఎగసిపడి విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ కేంద్రంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ చిమ్నీ పైభాగం పగలడంతో దట్టమైన పొగతో బూడిద ఎగసిపడింది. చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ బూడిద కమ్మేసింది. దీంతో రామగుండంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే బూడిదతో పాటు పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జెన్కో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. జెన్కోలో 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపంతోనే బాయిలర్ చిమ్నీ ఫెయిల్ అయిందని, మంటలు విస్తరించకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు చెల్లించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. సన్న రకం వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని వారు వ్యతిరేకించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి రైతులను మోసం చేసిందని విమర్శించారు. తీరు మారకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ ఎలక్షన్కు ముందు రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న రకానికి మాత్రమే చెల్లిస్తామని అనడం సరికాదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట రోజుకో పాట అన్న చందంగా వ్యవహరిస్తోందన్నారు. వడ్ల రకంతో సంబంధం లేకుండా ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని వాట్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి గద్దెనెక్కి ఇవాళ ఖాళీ సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తానడం ఇది ప్రజలను వంచే గవర్నమెంటు, రైతులను మోసం చేసే గవర్నమెంటు. సన్నవడ్లు ఈరోజు మార్కెట్లో కళ్ళల కాడనే 3000కు కొనకపోతున్నారు. వారిచ్చేది ఏంది 500 బోనస్. రైతులకు రైస్ మిల్ వాళ్ళే కొనకపోతున్నారు, 3000కు క్వింటల్ చొప్పున తీసుకుపోతున్నారు. ప్రభుత్వ ఎంఎస్ ధరనేమో 2200 ఉంది. నువ్వు ఇచ్చిన 500 ఇచ్చినా కూడా 2700 అవుతాయి. ఎలా అయినా
వాళ్ళు మాకు అమ్మరన్న ఉద్దేశం కొద్దికి మేము ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నామనే ఆలోచన కొద్దికే 500 రూపాయలు వచ్చే సంవత్సరం నుండి సన్నవడ్లకు మాత్రం ఇత్తనడము ఇది రైతును వంచే ప్రభుత్వం. కావున రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో 90% మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని మీకు తెలియదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు 2 రకాల వడ్లకు బోనస్ చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కళావతి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీరామ్ నాయక్, భగవతం, మహిళా విభాగం అధ్యక్షురాలు కళా, తిరుపతి నాయక్ పాల్గొన్నారు. లేకుంటే తెలిసే వీళ్ళు ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు, ఈ రైతులు ఎట్లయినా మాట్లాడి చెప్తే చెల్లుతాయని చెప్పేసి మీరు హామీలు ఇచ్చారా? ఈరోజు 500 కేవలం సన్న వడ్లకు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. రైతులు మిమ్మల్ని ఎక్కడ కూడా క్షమించే ప్రసక్తి ఉండదు. బాజాప్తా మిమ్మల్ని నిలదీసుడు ఉంటుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనీయకుండా రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ, మా కేటీ రామారావు గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షుడు తోటాగన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా రైతుల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు వీర్నపల్లి మండలం ద్వారా కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే నిన్న ప్రకటించిన మాట ఉందో సన్నపట్లకి మేము 500 ఇస్తామని చెప్పేసి అది వెంటనే విరమింపజేసుకొని ప్రతి రైతు దొడ్డువడ్డ పండించే ప్రతి రైతుకు కూడా క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఈ సీజన్కు ప్రకటించాలని చెప్పేసి మా పార్టీ పక్షాన, రైతుల పక్షాన మేము ఈరోజు సగర్వంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నయవంచన, కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని చెప్పేసి మరొక్కసారి నిరూపితమైంది. ఎలక్షన్లకు ముందు మాయమాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఎలక్షన్లకు ముందు ప్రజలను మభ్యపెట్టి అడ్డమైన హామీలు ఇచ్చి ఏదో ఈ ఊహల్లో ఒక విచిత్రమైన ప్రపంచాన్ని కల్పించి ఎలక్షన్లో గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్పేసి, ఎట్లాగో గెలవమని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుబాటు అవుతుందన్నారు. బోనస్ విషయంలో రాష్ట్రం రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉష్కమల్ల చంద్రమౌళి, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్, చంద్రమౌళి, రేగుల సంపత్, రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ను సమర్థించడం, తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, గద్దెనెక్కిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ నాయకులంతా కూడా రైతులను మోసం చేసింది. ఇవాళ ఏమంటున్నారు, నిన్నటి కేబినెట్ మీటింగ్లో ధాన్యానికి 500 అన్న మాటను పక్కకు పెట్టి కేవలం సన్న రకాలకు మాత్రమే 500 ఇస్తాము. ఆ సన్న రకాలు ఏంటి అందులో ఉన్న వెరైటీస్ అట, ఏ రకాలను సన్న రకాల కింద పరిగణలోకి తీసుకుంటారో వాటిని ఈ రోజున వాళ్ళు లెక్కలోకి తీసుకొని చెప్తారట. అంటే ఇదేంది, ప్రజల్ని, రైతుల్ని కంప్లీట్గా మోసం చేయడమే. అధికారంలోకి రావడానికి రైతులను వీళ్ళు పావులుగా వాడుకున్నారే తప్ప వీళ్ళు నిజంగా రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ధాన్యానికి 500 రూపాయలు అని అప్పుడు ప్రకటించి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వరస కృష్ణహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లిస్తానని చెప్పిన 500 రూపాయల బోనస్ డబ్బులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న రకం, దొడ్డు రకం అని చూడకుండా అన్ని రకాలకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో అబద్ధాల మాటలు చేసి రైతులతో ఓట్లేసినాక గెలిచాక మరి ఒక మాయ మాటలు చెప్తూ ఇప్పుడు అన్ని వడ్లకి ఇస్తా అని బోనస్ ఇస్తా అన్న మాటలు చెప్పి ఇప్పుడు దొడ్డు వడ్లకే బోనస్ ఇస్తామని, సన్న వడ్లకే బోనస్ ఇస్తా అని మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండడము వాస్తవం రైతాంగాన్ని అందరికీ కూడా ఒక బాధాకరం. మాయ మాటలతో ఎన్నో అబద్ధాలు చెప్పి రైతు బంధుగా మన కేసీఆర్ ప్రకటించి వాళ్ళకు కూడా రైతు 15,000తో చుట్టూ ఇస్తా అన్న మన రేవంత్ రెడ్డి ఈ రోజు 10,000 కూడా దిక్కు లేకుండా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం కేవలం సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. 2 రకాల ధాన్యానికి బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో, ఏదైతే రైతులకు వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తారో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. తప్పకుండా ఈ బోనస్ ఇచ్చేంత వరకు కూడా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాడదామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఎలక్షన్లో అయితే ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను భ్రమ పెట్టి అధికారాన్ని ఎక్కి మళ్ళీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ఇవి వేస్తాం అవి వేస్తామన్నారు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేవలము వరికి సన్న వడ్లకు మాత్రమే బోనస్ ధరిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏ సన్న వడ్లు కొంటారు, ఏ వడ్లు కొంటారు, ఏమి కొనగలుగుతాం మేము అనలేదు. చెప్పుతో కొడతా, ఇది చేస్తా అది చేస్తా అనేది కాకుండా ఒక నిర్దిష్టమైన ఇస్తే ఆ రైతాంగం కూడా అదే పద్ధతిలో పోతుంది, ఆ వడ్లనే వేసుకుంటారు తప్ప మీరు ఇదే ఎన్నికల ముందు కేసీఆర్ గారు సన్న వడ్లు పెడితే పోయింది. ప్రతి కళ్ళంకాడికి పోయి సన్న వడ్లు వేసుకుంటే మాది వేసుకోవద్దు, దొడ్డు వడ్లు కొనిస్తా అన్నారు. ఇవాళ దొడ్డు వడ్లకు మద్దతు ఎందుకు? టైం అయిపోయినాక ఇంకో మాట, ఖబర్దార్ మీరు అమలు చేస్తానమ్మా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 3 గంటల పాటు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కిసాన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు రైతులను ఆదుకుంటామని చెప్పి, ఒక్క గింజ కూడా ఉంచాం ఎట్లుంటే అట్లా కొంటామని చెప్పి, మరి తడిసి ముద్దైన ధాన్యాన్ని కళ్ళలోకి తీసుకొచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు 30 రోజులు కాపాడుకోలేక రైతులు దిగాలు పడుతూ ఉన్నారు. పంట నష్టంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఈ 4 రోజులు రైతుల కోసం, రైతులకు భరోసా కోసం దీక్షను కూడా ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మొత్తం కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లు చేస్తూ ఉన్నాం, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర తడిసిన ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి. రైతులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా జీలుగు విత్తనాలది దాదాపు 500 రూపాయలు 600 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లాస్ట్ టైం కంటే ఈ టైం. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏదున్న రైతులకు వచ్చే రాయితీలు ఇప్పటికే గతంలో. పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్తు స్థాయి కమిటీ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో నిర్వహించాల్సిన జిల్లా ప్రజా పరిషత్తు స్థాయి సమావేశాలు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అధ్యక్షతన నిర్వహించాల్సి ఉండగా కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు జడ్పీ సీఈఓ కె నరేందర్ ప్రకటించారు. ఆయా సంబంధించినటువంటి శాఖల యొక్క ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే ప్రగతి నివేదికలు సమీక్షించి వారికి తగు సూచనలు చేసి మరి జిల్లా స్థాయిలో ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని సమీక్షించుకొని ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయడంలో ఈ స్థాయి సంఘ సమావేశాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇటీవల గోవాలో జరిగిన గోవా ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ట్రినిటీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అక్కడ జరిగిన పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలువురు విద్యార్థులు సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి అభినందించారు. చదువుతున్న దీక్షిత్ అనే అబ్బాయి ఈరోజు గోవన్ మార్షల్ ఆర్ట్స్ అంతర్జాతీయ వేదికలో కూడా పెద్దపల్లి సత్తాన్ని చాటుతూ దాదాపు ఫైటింగ్లో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం లింగనపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు షీటింగ్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై ఏఎస్ఐ ప్రమీల కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటింగ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలు విద్యార్థులు ఈవ్ టీజింగ్ కు గురైతే 8712656425 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మా షీటింగ్ లో ఒక 5 మెంబర్స్ ఉంటాం. మా టీము మా వర్క్ ఏంటంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టల్స్ దగ్గర, పబ్లిక్ ప్లేస్లో, బస్ స్టాండ్లలో, పార్కులలో
ఇవన్నిట్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేసవి సెలవులలో స్కూల్ కాలేజీలు బంద్ ఉంటాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం పనిచేసే వాళ్ళ దగ్గరికి ఈ అడవికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఉన్న ఈ మన లింగన్నపేట గ్రామంలో ఉన్న ఈ మహిళల కొరకు అమ్మాయిల కొరకు వీళ్ళ కొరకు ఇక్కడికి వచ్చినాము. వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఏంటంటే ఎవరైనా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో షీటీమ్ అనేది ఒకటి ఉన్నది. దానికి ఒక నెంబర్ ఉంటుంది 8712656425 అనేది మన షీటీమ్. రాజన్న సిరిసిల్ల మొత్తానికి ఇది ఒకటే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి ఎవరైనా అమ్మాయిలను అంటే ఫిజికల్గా వెంటబడి వేధిస్తున్నాను, వంట ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను వేధిస్తున్నా, లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కాల్ చేసి హరాస్మెంట్ చేస్తున్నా, లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా ఏదైనా ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కానీ, మన ఐడి యాక్ట్ చేయడం కానీ, లేకుంటే బ్యాడ్ మెసేజెస్, బ్యాడ్ ఫొటోస్ మార్పింగ్ చేయడం కానీ, పంపించడం, హరాస్మెంట్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి ఏమైనా మహిళలను కానీ అమ్మాయిలను కానీ వేధిస్తుందంటే మా షీటీమ్ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.